అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భూమా వర్సెస్ ఎస్వి జగన్. ఇప్పుడు కర్నూలు పాలిటిక్స్ లో ఇదే హాట్ టాపిక్. ఓ పదవి కోసం ఒకే కుటుంబానికి చెందిన వీరంతా ఇప్పుడు తన్నుకునే పరిస్థితి నెలకొంది. కుర్చీ కోసం మాటలతో మంటలు పుట్టిస్తున్నారు, సవాళ్ల వర్షం కురిపిస్తున్నారు, సై అంటే సై అంటూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. ఇంతకీ వీరి ఫైట్ దేనికోసం? ఈ పంచాయతీకి ఎండ్ కార్డు ఎప్పుడు పడనుంది? కర్నూలు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ భూమా అఖిలప్రియ వర్సెస్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఇరు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇరువురు సవాళ్ల వర్షం కురిపించుకుంటూ హీట్ను పెంచుతున్నారు. కోట్ల రూపాయలు ఎగవేశారంటూ ఎస్వి జగన్ ఆరోపిస్తుండగా అవినీతి ఎక్కడ చేశామో చూపించాలి అనంటూ భూమా కుటుంబం ప్రతి సవాల్ విసురుతోంది. విజయ డైరీకి సంబంధించిన నంద్యాల పాల సొసైటీ ఎన్నికలు ఇప్పుడు ఉద్రిక్తంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఎస్వి జగన్ 35 ఎకరాలు కబ్జా చేశారని మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేసినట్లుగా ఆళ్లగడ్డ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ సర్క్యులేట్ కావడంతో ఈ వివాదం కాస్త ముదిరింది. భూమా అఖిలప్రియ గారు మా అక్క రాజీనామా చేయడానికి సిద్ధం. ఎందుకంటే పదవుల మీద మాకు ఏ రోజు మోజు లేదు. పదవి అంటే మాకు బాధ్యత, ఆ బాధ్యత నిర్వర్తించాలనే ఉంది. కానీ నీలాంటి అబద్ధాలు కోరిని ఈరోజు నేను కాల్ చేస్తున్నా, బయటికి రండి, ఛాలెంజ్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఇంకో మాట మాట్లాడుతూ అయ్యో పాపం పిల్లల్ని అని వదిలేస్తాడంటాడు. మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, అయ్యో పాపం అని మా నాన్న చనిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవరు అనుకోలే. మా నాన్న చనిపోయినప్పటి నుంచి మొదలైన యుద్ధం ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాం. నిజానికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అకస్మాత్తుగా పాల కేంద్రానికి వెళ్లినప్పుడు ఎన్టీ రామారావు శిలాఫలకం తొలగించి మురికి కాలవలో పడేశారని ఆరోపించారు. ఆ సమయంలో ఈ అంశంపై చాలా ఘాటుగా స్పందించారు అఖిలప్రియ. అంతేకాదు, కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ఫోటోలు ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే శిలాఫలకం శిథిలావస్థలో చేరడంతో తీసి పక్కకు పెట్టామని, దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుని అఖిలప్రియ రచ్చ చేస్తోందని ఎస్వి జగన్ చెప్పుకొచ్చారు. నిజానికి భూమా అఖిలప్రియ డైరీ కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో అక్కడ తన మామ ఎస్వి జగన్మోహన్ రెడ్డి లేకపోవడంతో ఆమె ఆయన కుర్చీలోనే కూర్చున్నారు. అక్కడ్నుంచే ఫోన్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ అంశంపై కూడా ఎస్వి జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన కళ్ల ముందు పెరిగిన చిన్నపిల్ల ఇలా ప్రవర్తించడం ఏంటంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎస్వి జగన్. అంతేకాదు, తన తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డికి చైర్మన్ పదవిని కట్టబెట్టడమే అఖిలప్రియ లక్ష్యమంటున్నారాయన. ఇది ప్రజాస్వామ్యం బాబు. మా చేరు, మా మామయ్య, మా అబ్బా కాదది. ప్రజాస్వామ్యంగా ఎవరు ఎన్నుకోబడతాడో వాడు కూర్చుంటాడు. అట్లంటే మా పెద్దనాయన ఎమ్మెల్యే. మరి నువ్వెందుకైనా? మేం కావాలా? నువ్వెందుకైనా చెప్పు. ఎవరిది ఆలగడ్డ? మాది. మీకెందుకు వచ్చింది రాజకీయము? ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా కావచ్చు. ఆ రోజు మీ పెద్దనాయనకు ఛాన్స్ ఉన్నాయి, మీ పెద్దనాయన అన్నాడు, మా పెద్దనాయన దిగిపోయినాడు. మా పెద్దనాయన కన్నా ముందు మా మామగారు సిపి బారి గారు ఉన్నారు, ఆయన నుంచి మాకు వచ్చింది. ఇదేమన్నా పట్టానా రాసి నీకు? ఏమన్నా రాజ్యాంగమా, రాజులా? మనమేమన్నా పరిపాలన? మా అబ్బా అన్నాడు, మా తాత అన్నాడు, తర్వాత నేను కంటిన్యూ కానీ మనం ప్రజాస్వామ్యంలో పోతున్నాం. మనం అది ఎట్లా మాట్లాడతారు? అది ఎవరు తీసుకొని? నేను నాకు సొసైటీ ప్రెసిడెంట్ ఓట్లు అయితే నేను అయినా ఇప్పుడు రా, నువ్వు కంటెస్ట్ చేయి నా ముందరా. నువ్వు రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చి చైర్మన్ కంటెస్ట్ చేయి. నువ్వు గెలిస్తే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతా. చేతనైతే రా. ఇట్లా దౌర్జన్యం వద్దు. రాజకీయంగా ఎదుర్కొన్నాను. తప్పుడు కేసులు, తప్పుడు రిట్లు వేసుకుంటా. ఇట్లా కాదు ఇది రాజకీయం అంటే. ఇంత చిన్న వయసులో ఇంత దుర్మార్గమైన ఆలోచనలు, ఇంత మాఫియా ఆలోచనలు ఎవరికి రాలేదు. గతంలో వారు ఏర్పాటు చేసిన జగత్ డైరీ ద్వారా విజయ డైరీకి చాలా నష్టం జరిగిందంటున్న ఎస్వి జగన్, ఏదేమైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి సమస్యలైతే తప్పడం లేదు. ఓవైపు తమ అధికారాన్ని కాపాడుకోవడం కోసం శత ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా పరిస్థితులు ఉండేవన్న టాక్ ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. నిజానికి ఇప్పటికే డైరీకి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అయితే చాలా వరకు ఈ ఎన్నికలను భూమా వర్గం అడ్డుకుంటోంది అనేది ఎస్వి జగన్ వర్గం చేస్తోన్న ఆరోపణ. డీఫాల్టర్ అయిన భూమా విఖ్యాత్ రెడ్డి ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా అర్హత లేదు అనేది ఆయన వాదన. చైర్మన్ పదవి కోసం భూమా అనుచరులు భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికలను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నికలను అడ్డుకుంటున్నారని పోలీసులకు తెలియజేసినా పోలీసులు కూడా తమకు సెక్యూరిటీ ఇవ్వడం లేదు అంటూ ఆరోపిస్తున్నారు.
అయితే జగన్మోహన్ రెడ్డి కొందరు టీడీపీ మంత్రులను కలిసి తననే చైర్మన్ గా కొనసాగించాలని రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ తనను పదవి నుంచి తొలగిస్తే న్యాయ పోరాటం చేస్తారని కూడా గతంలో చెప్పుకొచ్చారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తన తమ్ముణ్ణి చైర్మన్ చేయాలన్న ఆలోచనలో భూమా అఖిలప్రియ ఉన్నట్టు కనిపిస్తోంది. దీనికోసం ఇప్పటికే పార్టీ అధిష్టానంతో సంప్రదిస్తున్నట్టు సమాచారం. గతంలో భూమా ఫ్యామిలీకి ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గంలో కొంత బలమైన క్యాడర్ ఉండేది. అలాంటి క్యాడర్ ఇప్పుడు కాస్త చేజారింది. దీంతో నంద్యాలలో తమ క్యాడర్ను కాపాడుకోవడం కోసం ఈ పదవిని దక్కించుకోవడం అవసరం అన్న ఆలోచనలో భూమా కుటుంబం ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే భూమా కుటుంబం 2015లో జగన్ డైరీని ప్రారంభించి సరిగ్గా నడపలేక కరోనా సమయంలో మూసివేసింది అన్న చర్చ ఉంది. ఇది మళ్లీ ఇప్పటి వరకు తిరిగి ప్రారంభం కాలేదు. ఇప్పుడు విజయ డైరీ చైర్మన్ గా అవకాశం దక్కించుకుని తమ సొంత డైరీని తిరిగి ప్రారంభిస్తారు అన్న ఆరోపణలు కూడా జోరుగానే వినిపిస్తున్నాయి. ఏదేమైనా డైరీ చైర్మన్ అంశం ఇప్పుడు కర్నూలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా అయితే మారింది. అంతేకాదు శిలా ఫలకంతో మొదలైన ఈ వివాదం ఎప్పటికి ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి. ప్రస్తుతానికి గ్రామీణ, మండల స్థాయిలో జరిగే ఎన్నికలు ప్రతి చోటా వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. మరి ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.